ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం క్యాలెండర్కి మన భూమి చంద్రుడు సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి తెలుసుకో. క్యాలెండర్ అన్నది ఏంటి అంటే సమాజాలు అభివృద్ధి చెందుతున్న కొలది, నాగరికత పెరుగుతున్న కొలది ఒక మనిషికి షెడ్యూల్ కావాలి, ఒక ప్రణాళిక ప్రకారం తను పనులు చేసుకోవడానికి. అందుకని ఆ షెడ్యూల్డ్ ప్రకారం చూసినప్పుడు ఈ ప్లానింగ్ ఉంటుందనం, అంటే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి వాటికి కావాలి. అందుకని ఈ ఈ గ్రహాలకి మన క్యాలెండర్కి సంబంధం లేదు. ఎందుకని ఇప్పుడు నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు, ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఖగోళంలో తిరుగుతుంటాయి. వాటి చుట్టూ అవి తిరుగుతూ ఇంకో ఇన్ఫ్లుయెన్స్ అయిన, ఇప్పుడు మన సూర్య కుటుంబంలో చూసినట్లయితే మన గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటి టైమింగ్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాయి, తిరిగి వస్తూ ఉంటాయని. అందుకని మనిషికి క్యాలెండర్లో కావాల్సింది ఏంటంటే డే, దాని తర్వాత వీక్స్, మంత్స్, ఇయర్స్ అని చెప్పి మనకి కావాల్సి వచ్చింది. అంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇవి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకని నిజంగా వీటి యొక్క అవసరం చూసినట్లయితే సుమారుగా 2100 BC, అంటే క్రీస్తుకు పూర్వం అన్నమాట, బిఫోర్ క్రైస్ట్ అంటారు. అప్పుడు బెబిలియన్స్, ఈజిప్షియన్స్ ఒక క్యాలెండర్ని రూపొందించుకున్నారు. ఆ క్యాలెండర్ ఏంటంటే మెయిన్గా లూనార్ బేస్డ్, అంటే పౌర్ణమి, అమావాస్య వాటికి సంబంధించి భూమి చుట్టూ చంద్రుడు తిరిగి రావడం, చంద్రమాసం అంటాం. ఇప్పటికి మనం చంద్రమాసం కిందే వాడుతున్నాం మనం. దాని తర్వాత చంద్రుడిని బేస్ చేసుకుని చేసే హిందూ క్యాలెండర్లు ఉన్నాయి, అలాగే ముస్లిం క్యాలెండర్ కూడా చంద్రుడిని బేస్ చేసుకుని చేసేవే. ఇప్పుడు రంజాన్ ఇవన్నీ చూస్తే నెలవంక దీని గురించి చెప్తారు. అలాగే మన హిందువులు దీనిలో కూడా పౌర్ణములు వాటి గురించి చెప్తారు. దీపావళి, అమావాస్య అంటారు, దీపావళి జరుపుకోవడానికి. ఇలాగా చంద్రుడిని బేస్ చేసుకుని చేశారు. కానీ కొంతవరకు మనకి ఇంకా కావాలనుకున్నప్పుడు 1582లో పోప్ జార్జ్ అనే ఆయన ఈ జూలియస్ క్యాలెండర్ అని చెప్పి ప్రారంభించింది. దాన్ని గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు. వీళ్ళు ఏమిటంటే ముఖ్యంగా ఈ క్యాలెండర్ని సన్, మూన్ అండ్ సీజన్స్ అంటే మన భూమి 23.5 డిగ్రీలు వంగి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది కాబట్టి సీజన్స్ ఏర్పడుతున్నాయి. అందుకని చాలా వరకు తిరిగి రావడం. భూమి తన చుట్టూ తాను తిరిగినట్లయితే ఒక రోజు అన్నారు. కానీ నిజంగా 24 గంటలను పెట్టారు. 24 గంటలు కాదు, 23 గంటల 54 నిమిషాలు, ఏదో 3 నిమిషాలు తేడా ఉంది. అలాగే సూర్యుడు చుట్టూ భూమి తిరిగి రావడానికి 365 రోజుల పావు, అంటే ఒక 6 గంటలు ఎక్స్ట్రా మళ్ళీ మిగులుతూ ఉంటుంది, 365 రోజులు. అందుకని ఈ జూలియస్ క్యాలెండర్లో ఏం చేశారంటే, పూర్వం ఏమో ఏదో 12 దీనిలో మనకి చంద్రమాసంలో చేసినట్లయితే, చంద్రమాసం సంవత్సరాల కింద చేసినట్లయితే వచ్చినట్లుగా అది నిజంగా చంద్రుడు భూమి చుట్టూ 27.5 రోజుల్లో తిరిగి వస్తాడు. అందుకని మళ్ళీ తేడా వస్తూ ఉంటుంది. ఇక్కడ భూమి సూర్యుడు చుట్టూ 365 రోజులు పడుతుంది, ప్లస్ మనకి ఇంకా ఒక 6 గంటలు ఉంటుంది, అంటే పావు రోజు. అందుకని ఏం చేశారు వీళ్ళు, ఈ జూలియస్ క్యాలెండర్లో, గ్రిగేరియన్ క్యాలెండర్లో ప్రతి నెల 365 రోజులు చూసి మళ్ళీ అంటే 5 రోజులు ఎక్స్ట్రా కలిపారు, +5 అన్నీ వస్తుందని. దీనికి ఏం చేశారంటే ప్రతి నెల 30-31 రోజులు, ఫిబ్రవరికి మాత్రం 28 రోజులే చేశారు. చేసి ఒక పావు రోజు మిగిలిపోతుంది కాబట్టి లీప్ ఇయర్ అన్నారు. అని ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజు ఫిబ్రవరికి 29 కలిపారు అన్నారు. ఇది మన అవసరాలకి, మన క్యాలెండర్కి, దీనికి. అంతేగాని అక్కడ సూర్యుడు చుట్టూ భూమి చంద్రుడు తిరిగే దాంతో సంబంధం లేదు. అవి ఇప్పటికప్పుడే కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాం, అందుకని ఎప్పుడైతే మనకి ప్రతి 4 సంవత్సరాలకి ఫిబ్రవరికి ఒక రోజు కలిపామో దానిలో మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అందుకని ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరికి 29 రోజులు రాదు. అందుకని
ప్రతి సంవత్సరం 4తో కనుక డివైడ్ అయినట్లయితే 4వ భాగం కదా తేడా వచ్చింది, అది డివిజిబుల్ అయినట్లయితే అది లీప్ ఇయర్ కింద లెక్క. డివిజిబుల్ కాకపోతే అది లీప్ ఇయర్ కాదు. ఎప్పుడు సెంటెనరీస్ 100 చేత డివైడ్ అయినా అవి 400 చేత డివైడ్ అవ్వాలి. 2000వ సంవత్సరం మనకి లీప్ ఇయర్ వస్తుంది. కానీ 21వ శతాబ్దం 22వ శతాబ్దం 21వ సంవత్సరం రాదు, ఆ రోజులు రావు అవి. ఎందుకని? దానికి 2096 వస్తుంది, మళ్ళీ 2004 వస్తుంది. అంతేగాని 21 దీనిలో 21 దీనికి రాదు. 2104 వస్తుంది, తర్వాత 2096 వస్తుంది. అది 400తో డివైడ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఈ రకంగా చూసినప్పుడు దానిలో అయితే ఇప్పుడు మనకి సంవత్సరం ప్రారంభం అవుతుంది, జనవరి 1 అంటాం. కాకతాళీయంగా జూలియస్ తను సెలెక్ట్ చేసుకున్నాడు. నిజంగా కనుక చూసినట్టయితే సూర్యుడికి భూమి జనవరి 3-4 తేదీల్లో దగ్గరగా ఉంటుంది. ఏ రోజైతే దగ్గరగా వస్తుందో ఆ రోజుని ప్రారంభించాలి. కానీ వాళ్ళు ఫంక్షన్ పెట్టుకుని చేసుకున్నారు కాబట్టి 3 రోజులు 4 రోజులు ముందు సీజన్స్ని పెట్టుకున్నారు కాబట్టి మనకి జనవరి 1 కింద వచ్చింది. అందుకని జనవరి 1 కూడా 1-2 రోజులు ఇటు అటుల్లో సూర్యుడికి భూమి చాలా దగ్గరగా వస్తుంది. అంటే ఏమిటి అంటే అది చూసినట్లయితే మనకి 9,45,00,000 ఉంటుందన్నమాట. దాని తర్వాత దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా వచ్చినప్పుడు 9,14,00,000. జూలై 4వ తేదీన చాలా దూరంగా ఉంటాడు, ఫార్దర్గా. దాని తర్వాత జనవరి 3-4 తేదీలు, 4వ తేదీ అనుకుంటాం మనం సాధారణంగా, దగ్గరగా ఉంటుంది. కానీ దానికి 4 రోజుల ముందే జనవరి 1 ప్రారంభమైందన్నమాట. ఎందుకని? జూలియస్ ఆ రోజున ప్రారంభించేది మానవ ఊహతో ప్రారంభించిన క్యాలెండర్ కదా. అందుకని ఈ క్యాలెండర్ ఏమిటి అంటే సాధారణంగా జనవరి అన్నది సూర్యుడికి దగ్గరగా భూమి వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది, దూరంగా. అయితే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు వేడిగా ఉండాలి కదా, ఉండదు. చలికాలం, క్రిస్మస్ రోజులు వాళ్ళకి మంచు పడాలి, అన్నీ సీజన్స్ మీద ఆధారపడి పెట్టుకున్నారు కాబట్టి దానిలో. అయితే ఎందుకు ఉంటుందంటే భూమి యొక్క నార్త్ పోల్, ఉత్తర ధ్రువము సూర్యుడికి దూరంగా ఉంటుంది. సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి, అప్పుడు పడవు ఆ రోజున. అందుకని మనకి ఆ రోజుని మనకి దీని కింద చల్లగా ఉంటుందన్నమాట. అందుకని కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ 4 రోజులు ముందే ప్రారంభం. అలాగే జూలై 4వ తేదీన దూరంగా ఉంటాడు, ఎలిప్టికల్ ఆకారంలో భూమి తిరుగుతుంది. అయినప్పటికీ చాలా వేడిగా ఉంటుంది. కారణం జూలై 4వ తేదీన అంటే జూన్ 21నే మనకి వంగుతాడు. ఇది ఉత్తర ధ్రువం సూర్యుడి వైపు వంగుంటుంది. అంతే నెట్టనాడుగా తిన్నగా సూర్యకిరణాలు భూమిని చేరతాయి, అవి వేడిగా ఉంటాయి. అందుకని జనవరిలోనేమో చలికాలం, జూలైలోనేమో ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఉత్తర ధ్రువం అది 23.5 డిగ్రీలు ఉన్నాయి. అయితే ఖగోళ అవసరాలకి దాని మీద సెలెస్టియల్ టైమింగ్స్ వేరు. దాంతో మనం భూమి మీద మన అవసరాలకి తగ్గట్టుగా ప్రణాళికల కోసం షెడ్యూల్స్ పెట్టుకోవడానికని మనం ఒక క్యాలెండర్ని అవలంబిస్తూ ఉన్నాం. అంతేగాని క్యాలెండర్కి దాని తర్వాత సూర్య చంద్రుడు దాని తర్వాత భూమి యొక్క మూమెంట్స్కి ఏమాత్రం కోయిన్సిడెన్స్ లేదు. అందుకని ఈ పంచాంగం కూడా కన్వీనియన్స్ చేశారు, కోయిన్సిడెన్స్ లేదు. అందుకని మనం మన నమ్మకాలలో ఇది కూడా ఒక నమ్మకం కాబట్టి దీనిలో సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం ఏమీ లేదు. వజ్రం, వారం ఇలాంటివన్నీ అంటారు, వాటి ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏమాత్రం లేనే లేదు. క్యాలెండర్ అన్నది మన షెడ్యూల్కి. ఇప్పుడు ఒక వివాహం నిర్వహించుకోవాలి, ఆ వివాహం అందరూ రావాలి కాబట్టి ఒక నెల, ఒక రోజు, ఒక సమయము అని పెట్టుకుంటాం. అంతేగాని దానికి ఒక ముహూర్తం అన్నది లేదు. ముహూర్తం అంటే అందరూ కలవడానికి నిర్ణయించుకునే టైం. దీని మీద
వీటి యొక్క స్టార్స్ కానీ గ్రహాలు కానీ ఉపగ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఏమాత్రం లేనే లేదు. అందుకని క్యాలెండర్ మనకి ఒక షెడ్యూల్, ఒక పరీక్ష రాయాలన్నా, ఒక కార్యక్రమం నిర్వహించాలన్నా, ఒక దీనిలో చెయ్యాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా 10 మందికి కావాలి. కాబట్టి అలాగే సమయం కూడా అంతే. ఐన్స్టీన్ అంటాడు మానవులకే టైం కావాలి కానీ మిగతా వాటికి అసలు ఏ జంతువులు లేకపోతే దీనికి అసలు సెలెస్టియల్ దానిలో ఏం టైము గీము ఏమీ లేవు, తిరుగుతూనే ఉంటాయి. 13.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ యూనివర్స్. అప్పటి నుంచి వెళుతూనే ఉంది. ఇట్స్ ఎ రెగ్యులర్ మూమెంట్. గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అవన్నీ తిరుగుతున్నాయి ఒకదాని చుట్టూ ఒకటి. అందుకని వాటికి ఈ సమయం అది ఉండదు. కానీ సమయం దేనికి కావాలి? ఇప్పుడు మనకి నాసా వాళ్ళు ఇతర గ్రహాల గురించి తెలుసుకోవాలి అని అంటే వాటి ఆర్బిట్లు అవి ఎక్కడ ఉంటాయి ఏమిటి అని తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు ఆకాశంలో మనం స్పేస్ స్టేషన్స్ పెట్టాం. ఆ స్పేస్ స్టేషన్ దగ్గరికి మనం వెళ్ళాలి. అది ఎక్కడుందో తెలియాలి కదా, ఏ ప్లేస్లో ఏ ఆర్బిట్లో ఉందో తెలియాలి. దాన్ని మనం పంపించాలి. అందుకని శ్రీహరికోట నుంచి రాకెట్ వెళ్తే ఎప్పుడు పెడితే అప్పుడు వదిలేసేయచ్చు కదా. ఎందుకు అంత టైం చూసుకునే చెయ్యాలి? టైం చూసుకుని చేయాలంటే అక్కడ మన గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనం స్టడీ చేయడానికి పంపించవలసిన ఇది తెలుసుకోవాలి. దాని గురించి ఆ షెడ్యూల్ కోసం కావాలి. ఆ షెడ్యూల్ కోసం సమయం కావాలి, దాంతో డేస్ కావాలి, వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి. ఒక్కోసారి ఎదురుగా ఉన్నాడు కదా, మనం చంద్రుని పంపిద్దాం లేకపోతే మార్స్ గ్రహానికి పంపిద్దాం అంటే మార్స్ గ్రహం సూర్యుడికి అవతల వైపు ఉండొచ్చు, అది మనం ఇటువైపు ఉండొచ్చు. అది తెలివి తక్కువతనం అవుతుంది కదా. ఎప్పుడు మనం ఎంతగా టైం ట్రావెల్ చేస్తే మన సెటిలైట్స్ ట్రావెల్ చేసినట్టే సెటిలైట్ టైం దానికి గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఫ్యూయల్ పెట్టి 100 గంటల్లో చంద్రమండలానికి పంపించారు. కానీ మనం చంద్రయాన్ ప్లాన్ చేసేటప్పుడు ఫ్యూయల్ సేవ్ చేస్తూ చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తిని మనం క్యాలిక్యులేట్ చేసుకుని దాని ద్వారా ఆర్బిట్లో తిప్పి చంద్రుడి మీద దింపాం. ఈ రోవర్లు తిరగడం కానీ వీటిల్లో కానీ దీనికి మనకి షెడ్యూల్ కావాలనుకున్నప్పుడు సెలెస్టియల్ టైమింగ్స్ని మనం ఫాలో అవ్వాలి. అంతరిక్షంలో మనం ప్రయాణం చేయాలి, ఎక్కడైనా దాని గురించి తెలుసుకోవాలి అని అంటే సెలెస్టియల్ క్యాలెండర్, సెలెస్టియల్ టైం అవి ఎక్కడ ఉంటాయి ఏమిటి అన్నది ఖగోళ విజ్ఞానంలో అవసరం. ఇది భూమి మీద మనుషులు, సూర్యుడు, చంద్రుడు, మన సీజన్స్కి సంబంధించిన భూమి మీద ఉన్న సీజన్స్కి సంబంధించిన క్యాలెండర్ ఇది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.